మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లాలో 90 ఏళ్ల ముసలమ్మపై రెవెన్యూ అధికారులు పగబట్టారా అంటే అవుననే అనిపిస్తోంది. ఐరాల మండలం వేదగిరివారిపల్లి పంచాయతీ ఎగువ నాగులవారిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. లక్ష్మమ్మ అనే వృద్ధురాలి ఇంటి కబ్జా విషయంలో బాధితురాలికి న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశించినా తహసీల్దార్ చొరవ చూపినా ఐరాల మండలం సర్వేయర్ బాలాజీ వీఆర్ఓలు కనికరించకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. 40 సంవత్సరాలుగా తాను ఉంటున్న సొంతింటిని వేరే వ్యక్తులకు చెందిన ఇళ్లుగా రికార్డులను మార్చేశారని ముసలమ్మ వాపోతోంది. వృద్ధురాలు లక్ష్మమ్మ పేరుతోనే ఇంటి పనులు, ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ మరుగుదొడ్లు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, నెల నెల పింఛన్ల మంజూరు, విద్యుత్ బిల్లులు ఉన్న ఇళ్లు కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాను ఇంట్లో లేని సమయంలో సర్వే చేసి భాస్కర్ నాయుడు సతీమణి లలిత కుమారి పేరుపై సర్వే రిపోర్ట్, సర్వేయర్లు, వీఆర్ఓలు స్కెచ్ ఇచ్చారని చెప్పింది. డబ్బులకు కక్కుర్తుపడి భాస్కర్ నాయుడు భార్య లలిత కుమారి పేరుతో తన ఇంటిని రికార్డులో సర్వేయర్ బాలాజీ మార్చేశారని వాపోయింది. ఇంటి హద్దులు, స్కెచ్ ని మార్చేసిన సర్వేయర్ బాలాజీ మండల వీఆర్ఓపై చర్యలు తీసుకోవాలని లక్ష్మమ్మ డిమాండ్ చేస్తోంది. చిత్తూరు జిల్లాలో 90 ఏళ్ల ముసలమ్మపై రెవెన్యూ అధికారులు పగబట్టారంటే అవునని అనిపిస్తుంది. ఈ ఘటన చూస్తుంటే ఐరాల మండలం వేదగిరివారిపల్లి పంచాయతీ ఎగువ నాగులవారిపల్లిలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. లక్ష్మమ్మ అనే వృద్ధురాలి ఇంటి కబ్జా విషయంలో బాధితురాలికి న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశించిన తహసీల్దార్ చొరవ చూపిన ఐరాల మండల సర్వేయర్ బాలాజీ వీఆర్ఓలు కనికరించకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ మరింత సమాచారం అయితే అందిస్తారు. గోపి, చెప్పండి, అసలు ఏం జరిగింది? పద్మ, అంటే రెవెన్యూ అధికారుల దాష్టికం ఏ విధంగా ఉందంటే చాలా దారుణంగా ఉంది. కనీసం అంటే కబ్జాదారులతో కొమ్ముకై ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారంటే చెప్పడానికే చాలా సిగ్గేస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే 90 ఏళ్ల ముసలమ్మ అంటే చిత్తూరు జిల్లాలో ఒక దారుణ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అంటే వివరాల్లోకి వెళ్తే ఐరాల మండలం వేదగిరివారిపల్లికి చెందినటువంటి ఎగువ నాగులవారిపల్లి అంటే గుట్టపాలెం అంటారు. అక్కడ ఒక పెద్ద ఆమె ఆ ఊర్లో 90 ఏళ్ళు ఒక ఆమె పెద్ద ఆమె లక్ష్మమ్మ ఆమె పేరు. ఆమె ఇల్లు నివాసం ఏర్పాటు చేసుకుని ఉంది. 40 సంవత్సరాల క్రితం అక్కడ ఆమె భర్త ఇల్లు కట్టుకోవడం జరిగింది. అదంతా కూడా ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా కొంతమంది కబ్జాదారులు కొమ్మకి ఆ పక్కనే ఉన్నటువంటి భాస్కర్ నాయుడు ఆయన పెద్ద ఎత్తున అంటే రెవెన్యూ అధికారులతో కొమ్మకై ఈ రకంగా అంటే ఆమెకు సంబంధించిన ఇంటిని కబ్జా చేయడం జరిగింది. ఇందులో రెవెన్యూ అధికారులు ప్రధానంగా సర్వేయర్ తో పాటు వీఆర్ఓలు వీళ్ళందరూ కూడా కొమ్మక్కయ్యే ఈ రకంగా అంటే ఆమెకు సంబంధించినటువంటి ఇంటిని ఏకంగా అంటే ఆమె అంటే జీవనోపాధి 90 ఏళ్ళు కాబట్టి ఆమె ఆ ఇంట్లో ప్రస్తుతానికి ఉండడం లేదు. వాళ్ళ కూతురు రెండో కూతురు పంకజమ్మ దగ్గర మాత్రం ఆమె ఉంది. అయితే ఎవరూ లేరనే ఒక కారణంతోనే దొంగ పత్రాలు సృష్టించి అంటే సర్వేయర్ ని వీళ్ళందరినీ కూడా బోల్తా కొట్టించి ఆ రకంగా ఆ ఇంటిని కబ్జా చేయడానికి ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి పెద్ద ముసలమ్మ కావచ్చు లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా నేరుగా కలెక్టర్ కి వెళ్లి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఐరాల మండలానికి సంబంధించిన తహసీల్దార్కి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా తహసీల్దార్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సర్వేయర్ బాలాజీతో పాటు వీఆర్ఓలు వీళ్ళెవరూ కూడా ఆ ఇంటికి పక్కన ఎక్కడ కూడా అంటే వాళ్ళకి ఆమెకి న్యాయం ఇప్పటివరకు కూడా చేయలేదు. గత వారం 10 రోజుల నుంచి కూడా ఆమె ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున అక్కడ నిరసన వ్యక్తం చేస్తుంది. తహసీల్దార్ కార్యాలయానికి మరోవైపు కలెక్టర్ కార్యాలయానికి అంటే తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎవరూ కూడా న్యాయం చేయలేదని విలపిస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు కూడా స్పందన లేదు. ఇందులో పెద్ద తలకాయల హస్తం ఉందంటూ కూడా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని చెప్పి కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా కలెక్టర్ కి అంటే ప్రతి సోమవారం కూడా కలెక్టర్ ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ముసలమ్మ లక్ష్మీదేవమ్మ 90 సంవత్సరాలు ఆమె కూడా నేరుగా వెళ్లి కలెక్టర్ కి చిత్తూరు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ సందర్భంగా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఆ ఫైల్ పైన రాసి పంపించినప్పటికీ కూడా తహసీల్దార్
తహసీల్దార్ ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అక్కడ ఉన్నటువంటి భాస్కర్ నాయుడుతో కుమ్మక్కై, కబ్జాదారుడితో కుమ్మక్కై ఈ రకంగా పెద్ద ఎత్తున ఆ ఇంటిని కబ్జా చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో న్యాయం చేయాలనేదే లక్ష్మీదేవమ్మ డిమాండ్. పద్మ, అయితే గోపీనాథ్, కలెక్టర్ ఆదేశించినా సరే ఈ సర్వేయర్ కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే అటు కలెక్టర్ నుంచి ఆదేశాలు కూడా వచ్చినాయి కాబట్టి వీరికి అనుకూలంగా, లక్ష్మమ్మకు అనుకూలంగా వచ్చినా సరే వీరు ఇంకా అదే పోకడలో పోతున్నారంటే ఈ ఘటన ఏ విధంగా చూడాలి? ఆల్రెడీ కబ్జాలకు సంబంధించి ఏమైనా ఉంటే కనుక కబ్జాలకు గురైతే ఊరుకోమంటూ అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి అంటే దీనిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఏ ప్రాంతంలో అయినా సరే, ఎక్కడైనా సరే భూములు గాని, ఇల్లు గాని, ఎక్కడైనా సరే కబ్జాలకు గాని గురైతే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరం వస్తే వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని. ఇదే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కలెక్టర్లకి హెచ్చరించారు, ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఎస్పీలకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయితే గ్రామ స్థాయిలో, పల్లెల స్థాయిలో ఏ రకంగా జరుగుతున్నాయంటే మనం చూడొచ్చు. బీఆర్కే స్క్రీన్ పైన ఒక ముసలామె లేలేనటువంటి చావు బతుకుల మధ్య ఉన్నటువంటి ఆ ముసలమ్మకు సంబంధించినటువంటి ఇంటిని కూడా కబ్జా చేయడానికి కబ్జాదారులు సిద్ధమయ్యారంటే వాళ్ళకి ఈ రకంగా అంటే కొంతమంది రెవెన్యూ అధికారులు హస్తం ఉందంటే వాళ్ళకు ప్రోద్బలంతో దొంగ పత్రాలను సృష్టించి ఆ ఇంటినే కబ్జాగా మార్చి ఆ భాస్కర్ నాయుడుకు సంబంధించినటువంటి వాళ్ళ భార్య పేరుతో, లలిత కుమారి పేరుతో ఇంటినే మార్చేశారంటే దానికి సంబంధించినటువంటి ఇంటి నెంబర్లు కూడా అంటే ఇచ్చేసి అంటే పన్నులు కూడా కట్టించుకున్నారంటే ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే లక్ష్మమ్మ డిమాండ్ ఒకటే, చావు బతుకుల మధ్య ఉన్నది ఒకే ఇల్లు, నా ప్రాణానికి సంబంధించినటువంటి హాని కూడా ఉందంటూ కూడా ఆమె ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన చిత్తూరు జిల్లా కలెక్టర్ న్యాయం చేయాలనేది ఆమె డిమాండ్. పద్మ, రైట్, థ్యాంక్ యూ గోపి. జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలైతే విడుదలయ్యాయి. ఈ మేరకు ఎన్టీఏ ఫలితాలను విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్ కి విడుదల చేసిన ఎన్టీఏ తాజాగా విద్యార్థులు సాధించిన పర్సెంటేజ్ స్కోర్తో ఫలితాలు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలో బీఈ బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్ 1 పరీక్షలు నిర్వహించారు. అయితే తాజాగా విడుదలైన ఫలితాల్లో 24 మంది 100% స్కోర్ సాధించగా అందులో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. హైదరాబాద్ కు చెందిన 2 జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ ను సాధించారు. మణిభ్రత మాజీ, వంగల అజయ్ రెడ్డి 300కి 300 మార్కులు రావడంతో వారిద్దరికీ ఎన్టీఏ ఒకే ర్యాంకు కేటాయించింది. ఈడబ్ల్యూఎస్ విభాగంలో అజయ్ రెడ్డి ప్రథమ ర్యాంకు సాధించారు. అతడి సొంతూరు ఏపీలోని నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల పరిధిలోని తాటిపాడు కాగా 9వ తరగతి నుంచి హైదరాబాద్లోనే ఉంటూ చదువుకుంటున్నాడు. అనకాపల్లి జిల్లా మునగపాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులు సమావేశం నిర్వహించారు. సమావేశంలో మునగపాక జెడ్పీటీసీ స్వామి సత్యనారాయణపై కూటమి నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే సుంద్రపు విజయకుమార్ ఎక్కడ అవినీతికి పాల్పడ్డారో నిరూపించాలని టీడీపీ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాసులు సవాల్ విసిరారు. ఎమ్మెల్యే విజయకుమార్ అతి తక్కువ సమయంలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నారని అన్నారు. అటువంటి వ్యక్తిపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. లేనిపోని ఆరోపణలు చేస్తే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటారన్నారు. గారు అభివృద్ధికి ఆటంకపరుస్తున్నారు, దాని ద్వారా నేను వర్కులు చేయలేకపోతున్నానని చెప్పి కలెక్టర్ గారికి కూడా ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. అది పూర్తిగా అవాస్తవం. ఎమ్మెల్యే గారు వైసీపీ వాళ్ళకి కూడా నియోజకవర్గంలో అందరూ కూడా గెలిచే వరకే రాజకీయం గెలవచ్చు కాదు, నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా మా ప్రజలు అనే భావంతో ఎమ్మెల్యే గారు అందరికీ ఆయన తోటి జెడ్పీటీసీలకు కూడా అచ్యుతాపురం, రాంబెల్లి, ఎల్లమంజిల్లో కూడా జెడ్పీటీసీ సభ్యులకు కూడా వర్కులు ఇచ్చి వాళ్ళ సంవత్సరం దాటితే నియోజకవర్గం వెళ్ళాలంటే వాళ్ళ నాయకులు సిగ్గుపడే పరిస్థితి. ఏమో నాకు బహుశా నాకు డౌట్ ఏంటంటే
ఈడేమిటి ఇలా పిచ్చి కాలం వెళ్తున్న తన నాయకుడిగా వెనక చూడండి దీంట్లో ఎప్పుడు చేయలేని పనే. ఈ సుందరపించే కూడా వచ్చి 9 నెలల్లో ఈ రోడ్డు కానీ ఈఎస్ఐ హాస్పిటల్ కానీ మునపాక ఓపెన్ థియేటర్ నాటికలకి ఒక ఆడిటోరియం కట్టించాలని ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో పాలకులు మేము చేయలేని పనులు చేస్తే ఈయన పేరు వస్తే మన నియోజకవర్గంలో వెళ్తే జనాలు రాళ్ళు చెప్తారు టైంతో వాళ్ళ గతంలో పనిచేసేటువంటి శాసనసభలో నీటి శాతకనైనా జిల్లా పరిషత్ మీటింగుల్లో ఇలా లేనిపోయి అభివృద్ధికి అడ్డపడుతుంది సుందర విజయ్ కుమార్ అని ప్రకటనగా చేస్తానని చెప్పి నాకు అనుమానం ఉంది. దాన్ని కూడా అలాంటి అనుమానం ఏమైనా ఉన్నా ఇంకా అది ఏ అనుమానాలు కూడా ఇంక అభివృద్ధి దగ్గర ఎలాంటి నాయకులు వచ్చినా కూడా ఇంకా బలాదూరం అని చెప్పి నేను ఈ పత్రికా మూలంగా తెలియజేయడం జరుగుతుంది. ఓం సత్యనారాయణ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు బాపట్ల జిల్లా రాంబోట్లవారిపాలెం గ్రామంలోని వైన్ షాప్ లో భారీ చోరీ జరిగింది. రాత్రి సమయంలో మద్యం దుకాణం తాళాలు పగలగొట్టి 3 లక్షల నగదును దుండగులు అపహరించినట్లుగా స్థానికులు తెలిపారు. ఈ ప్రాంతంలో దొంగతనాలు రోజురోజుకు యథేచ్ఛగా జరుగుతున్న చెరుకుపల్లి పోలీసు యంత్రాంగం పట్టించుకోవట్లేదని వారు వాపోతున్నారు. కౌంటర్ పని చేస్తూ ఉంటాను. నేను మామూలుగా యాదవ్ గారు 10 గంటలు షాప్ పట్టేకి వెళ్ళిపోయాను. మార్నింగ్ ఉదయాన్నే వచ్చి పూర్తి అతను వచ్చి తలుపు కొలగొట్టుకుని ఫోన్ చేశాడు. వచ్చి చూస్తే లోపల క్యాష్ అంతా తీసుకుని 3 లక్షల క్యాష్ తీసుకుని పోయినారు. మామూలుగా చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తే కొత్త పొలంలో పులుగు పడేసింది. పులుగు పాల్గొట్టి క్యాష్ తీసుకెళ్ళిపోయారు. సుమారు ఎంత డబ్బులు పోయి అంటే 3 లక్షలు మందు 2 గుళ్ళు బాటిల్ తీసుకెళ్ళారు. ఎవరి మీద అనుమానం ఉందా? లోకల్లో హ్యాండ్ ఉన్నాను. సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరా మొత్తం ఉంది. కానీ ఎవరు ఐడెంటిఫై చేయబోతున్నారు. నైట్ బీట్ పోలీసులు తిరగరేటు నైట్ బీటా 10 నిమిషాలు వచ్చిపోతారు. 10 గంటలకు వచ్చింది. ఈ కివీ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.